ఈ ఒక్కదాని గురించి మాట్లాడండి. మన ఇక్కడ మల్లాది గారు విష్ణు గారు చెప్పండి. చేసిన మంచిని వివరిస్తే గెలుపు అనేది మహిళల మద్దతు కూడగట్టడంలో కీలక పాత్రని కార్యకర్తల శిబిరంలో శిక్షణా కార్యక్రమంలో అన్నారట. నిజంగానే ఆ పరిస్థితి ఉందా? అట్లాగే ఈ మంచిని వివరిస్తే ఏం మంచి చేశారని మహిళలు మద్దతు ఇవ్వాలి చంద్రబాబు గారికి. అలాగే ఈ హెలికాప్టర్ ఖర్చు వీటి మీద కూడా మీ కామెంట్ చెప్పండి. అంటే ఇప్పుడు ఎస్ఐండ్ భూముల కేసు కానీ, అలాగే ఇసుక సంబంధించి ఫైబర్ నెట్ సంబంధించి ఫైబర్ నెట్ కేసు క్లోజ్ చేశారంట కదా, దాని గురించి కూడా మాట్లాడండి. అదే ఫైబర్ నెట్ కేసు ఇలాంటి అన్ని ఆధారాలతో సహా గత ప్రభుత్వంలో సిఐడి సమగ్రంగా విచారణ చేసి వాస్తవాల్ని కోర్టు ముందు పెట్టింది. అధికారంలోకి వచ్చింది దేనికోసం? ప్రజల కోసం. ఎన్నికల్లో ఏమైనా చెప్పారా? మేనిఫెస్టోలో ఏమైనా పెట్టారా? మా మీద ఉన్నటువంటి కేసులన్నీ విత్డ్రా చేసుకుంటాము మేము అన్నీ అని చెప్పారా? ఏమీ లేకుండా ఏకపక్షంగా అధికారుల్ని బెదిరించి, అధికారుల్ని తప్పుదోవ పట్టించి, అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కేసులన్నీ కూడా క్లోజ్ చేసుకుంటా ఉన్నారు. చేసినటువంటి మంచి పనులు చెబితే గెలుపు మనదే అని అంటే ఇప్పటికీ మీకు మళ్ళీ రెండోసారి 2029లో గెలుపు మీది కాదని మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే చేసిన మంచి పనులు చెప్పుకుంటేనే అంటున్నారు. ఏం మంచి పనులు చేసుకున్నారు? మీరు ఏం చేశారు? మీ ఎన్నికల మేనిఫెస్టోని సూపర్ 6ని పూర్తిగా అమలు చేశారా? లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేశారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అవినీతి రాజ్యం వెళ్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి హామీలని మీరు అమలు చేయలేకపోతా ఉన్నారు, జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నారు, శాంతి భద్రతలు కాపాడలేకపోతా ఉన్నారు. ఏం మంచి చేశామో పూర్తిగా సంతృప్తి స్థాయి మీరు చేసేటటువంటి ఐవీఆర్ఎల్ సర్వేలోనే 30%, 40% వస్తూ ఉంటే ఇంకా మీరు ఏం చేశారు, ఏం చెప్పుకుంటారు? మీకు చెప్పుకోవడానికి ఏం లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏ విధంగా మేలు చేయాలి, పరిపాలనలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురావాలి, ఏ రకంగా సంస్కరణలు తీసుకురావాలి అని అంటే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటి? జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలని పేర్లు మార్చి కాపీ కొడతా ఉన్నారు. మీరు పోర్టులు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, సచివాలయాలు కానీ, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా పూర్తిగా మీరు ఒకసారి మా డాక్యుమెంట్ తీసుకోండి. 19 నుంచి 24 వరకు ఏ రకంగా మేము చేసామో ఆ కార్యక్రమాలు తీసుకుంటే మీరు ప్రజలకు చెప్పుకోగలుగుతారు తప్ప మీరు పూర్తి స్థాయిలో ప్రభుత్వం వైఫల్యం చెందింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి ఏదో ఒకటి ప్రజల్ని మభ్యపెట్టి లేకపోతే మసిపూసి మారేడుకాయ చేసి ఏదో చేసేసామని చెప్పని ఒక ఇంప్రెషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల యొక్క వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో దాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈ రకంగా మాట్లాడారని చెప్పని మనం చెప్పొచ్చు. కాబట్టి కేసులు ఇప్పుడు అధికారులు కేసులు చెప్పండి కంప్లీట్ చేస్తే అధికారులు కేసుల విషయం అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అన్నిట్లో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు ఫైబర్ నెట్ కేసులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగమైనాయి. అన్ని వివరంగా సాక్ష్యాధారాలతో మాకన్నా ముందు ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచే వచ్చింది ఆంధ్రప్రదేశ్కి దీని మీద ఎంక్వైరీ చేయడం చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులు విత్డ్రా చేసుకోవడం అనేది ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద తప్పిదం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. ఫైబర్ నెట్ కేసు మీద మీరు కూడా కామెంట్ చేస్తారా సంక్షిప్తంగా రామ్నాథ్ గారు? ఇప్పుడు కొమ్మినేని గారు, ఇప్పుడు నిందితులు అటువైపు ఇదివరకు ఫిర్యాదు చేసిన వాళ్ళే కలిసిపోయారు అన్న ఒకటి మాత్రం బయటకు వస్తారు. వీళ్ళు జ్యుడిషియరీని కూడా ఏమైనా ప్రభావితం చేస్తున్నారా, బెదిరిస్తున్నారా, బ్లాక్మెయిల్ చేస్తున్నారా అన్న ఆందోళన కూడా కలుగుతుంది. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది కొమ్మినేని గారు, లిక్కర్ కేసుకు సంబంధించి 3 బెయిల్ ఇస్తే కృష్ణమోహన్ రెడ్డి గారికి, ధనంజయ రెడ్డి గారికి, బాలాజీ గోవిందప్ప గారికి బెయిల్ ఇస్తే హైకోర్టుకు వెళ్లారు. ఆ విచారణ సందర్భంగా సిద్ధార్థ లూత్రా గారే ఏసీబీ కోర్టు జడ్జి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారో ఆయన్ని బదిలీ చేయాల్సిందిగా నేను సిఫార్సు చేశానని చెప్పారు. అంటే ఒక జడ్జిని డైరెక్ట్ గా బదిలీ చేయాల్సిందిగా నేను సిఫార్సు చేశానని చెప్పారు. ఇప్పుడు ఏసీబీ కోర్టులో ఈ కేసులన్నీ కొట్టివేయబడుతున్నాయి. 35 కాపీలు తీర్పులు ఇవ్వండి అని అడిగితే ఇవ్వడం లేదు. బయట ఎందుకు ఇవ్వడం లేదు? నిజంగానే ఇదిగో పలానా కారణంతో పలానా అంశం ఆధారంగా ఇదిగో మేము కొట్టేశాం, ఇందుకు ఆధారాలు లేవు, ఇదిగో ఇది నిజం అని తేలింది కాబట్టి కొట్టేశామని చెప్పొచ్చు. కానీ చెప్పకుండా సర్టిఫైడ్ కాపీలు కూడా రాకుండా ఒక వ్యక్తి మాకు కాపీలు ఇవ్వండి, ఉత్తర్వులు ఇవ్వండి అని వెళ్తే ఇది రాజకీయంగా ప్రేరేపితంతో పిటిషన్ వేశారు కాబట్టి ఇవ్వడం సాధ్యం కాదని కోర్టులు ఎందుకు చెప్తున్నాయి? ఇవి హైకోర్టుకు వెళ్తే నిజంగా నిలబడతాయా? ఇంకొకటి, ఆ వాసుదేవరెడ్డి గారు కావచ్చు, మధుసూదన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళని అభ్యంతరం లేదని చెప్పారని అంటున్నారు. కానీ వాళ్ళు గతంలో ఆ కార్పొరేషన్లకు ఎండీల హోదాలో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఆ పొజిషన్ లో లేరు, వాళ్ళు ఇండివిజువల్స్. అంటే ఇప్పుడు ఒక పోలీస్ అధికారి ఒక వ్యక్తి మీద ఒక కేసు పెట్టేసి రిటైర్ అయిపోయిన తర్వాత నేను సర్వీస్ లో ఉన్నప్పుడు పలానా వ్యక్తి మీద ఊరికే టైంపాస్ కేసు పెట్టాను,
కొట్టేయండి అంటే కోర్టులు కొట్టేయచ్చా? ఇది చెల్లుబాటు అవుతుందా? చాలా సరే, కొట్టివేయడానికి కారణాలు ఏంటో కూడా చెప్పడం లేదు. చాలా వ్యాలిడ్ రేపు పాయింట్ పొద్దున చెప్పారు. హైకోర్టు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు రామ్నాథ్ గారు. ఇప్పుడు రేపు పొద్దున హైకోర్టుకు వెళ్ళినా, సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఇలా కొట్టివేత అన్నది నిలబడుతుందా? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్పినా కూడా బయటకు చిన్న పిల్లలకు కూడా అర్థమవుతున్నది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన నాయకత్వంలోనే సిఐడిలు సిట్లు పనిచేస్తాయి. వాసుదేవ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిని ఏ విధంగా వీళ్ళు ఫస్ట్ లో ఎంటాడారు, మీ మీద ఆ కేసులు పెడతాం ఈ కేసులు పెడతాం అన్నది అందరికీ తెలుసు. వాళ్ళు వెళ్తూ వెళ్తూ నిరభ్యంతర పత్రం ఇచ్చిన తర్వాతనే పంపించేశారు, ఈ డీల్ కుదిరిన తర్వాతనే అన్న ఒక ఇది కూడా నడుస్తోంది. ఇంత కళ్ళ ముందే ఇంత కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా కోర్టు సింపుల్ గా సర్టిఫైడ్ కాపీలు కూడా బయటికి ఇవ్వలేకుండా, వివరాలన్నీ బయటికి ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ కేసులు కొట్టివేస్తూ ఉన్నారు అంటే ఏం జరుగుతోంది అన్న అనుమానం సగటు సామాన్యుల్లో కలుగుతోంది. దీనికి జ్యుడిషియరీ వివరణ ఇవ్వాల్సి ఉంది. హైకోర్టుకు వెళ్తే ఇంత ఈజీగా కేసులు కొట్టివేయడాన్ని ఒకవేళ సమర్థిస్తే ఇక ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడి మీద ఏ కేసులు నిలబడవు. ఒక్కసారి అధికారంలోకి వస్తే చాలు, వాళ్ళ జీవిత కాలంలో ఉన్న కేసులన్నీ కొట్టించుకోవచ్చు. పైగా ఇవేమైనా చిన్న చిన్న కేసులా, ఏదో సోషల్ మీడియా కేసులు కాబట్టి రాజీ చేసుకున్నారనేకి వందల వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణాలకు సంబంధించిన కేసులు. ఇవి ఇంత ఈజీగా కొట్టివేయబడితే ఇక ఈ దేశంలో ఇంకేముంటుంది? పైగా బాగా గమనిస్తే సిద్ధార్థ లూత్రా గారికి 11,66,00,000 రూపాయలు ప్రభుత్వం నుండి చెల్లించారు. ఆయనే స్వయంగా చంద్రబాబు నాయుడు గారి కేసులన్నింటినీ ఆయనే పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది అంటే కళ్ళ ముందనే, గతంలో ఎన్నడూ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా బయటికి కనిపించేలా చేయాలంటే భయపడతారు, ఆయన లోపలే అన్ని చేస్తూ ఉంటారనే ఇంప్రెషన్ ఉండేది. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారి రూలింగ్ లో మనల్ని ఎవరు అడ్డుకునేది, అన్ని బహిరంగంగానే చేద్దాం, ఎవరు అరుస్తారో అడుచుకోనియండి, ఏం చేసుకుంటారో చేసుకోనియండి అని ఒక తెగింపు ధోరణి కనపడుతోంది. ఇలా కేసులు కొట్టేయడం మాత్రం ఇది చాలా బ్యాడ్ ప్రాక్టీస్. ఒకవేళ కొట్టేసినా కూడా కారణాలను అయితే ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. రైట్, బాగా చెప్పారు రామ్నాథ్ గారు. ఇక